श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సద్గురు భరద్వాజ్ మహారాజ్ की జై. మాస్టర్ ఒక భక్తులు అడుగుతూ ఉన్నారు, గురువుని సంపూర్ణంగా శరణ పొందితే చాలంటారు సాయి. అలా ఒకసారి గురువుని నమ్మాక వారి పట్ల మన విశ్వాసం సటిలితే ఏం చేయాలి? ఇది మనం చెప్పుకున్నది ఇదే కదా. ఇంకొకటి వేరే చెప్పుకుందాం. మాస్టర్ గారు ఇంకొక ప్రశ్న చెప్పుకుందామండి. మాస్టర్ గారిని ఒక భక్తులు అడుగుతున్నారు, కొద్దిసార్లు సాయి చరిత్ర పారాయణ చేశాను, అయినా సమస్యలు ఎదురవుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు అపనమ్మకం తలెత్తుతోంది అని అడిగారు. కొద్దిసార్లు బాబా చిత్ర పారాయణ చేశాను, అయినా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, ఒక్కొక్కప్పుడు అపనమ్మకం తలెత్తుతోంది అంటే దానికి మాస్టర్ చెప్తున్నారు, ఒకటి ఆలోచించండి. అంటే మనం ఎప్పుడు కూడా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా ఆలోచించాలి. ఫస్ట్ అవగాహన కుదరాలి. మాస్టర్ ఒక్క మాట ఆలోచించండి. అపనమ్మకానికి అర్థం లేదు. అపనమ్మకానికి అర్థం లేదు. అపనమ్మకం కలుగుతుంది అంటే అసలు దేన్ని నమ్మావు? అపనమ్మకం కలగటం అంటే ఏంటి? జబ్బు తగ్గని వారి వలన వైద్య విధానాన్ని రద్దు చేయగలమా? 1 సంవత్సరం పంట రాకపోతే వ్యవసాయమే మానగలమా? పోనీ అపనమ్మకం వల్ల కార్యాలు నెరవేరితే అదే సాధ్యమయ్యేది కదా. అపనమ్మకం ఏర్పడింది. అపనమ్మకం ఇప్పుడు మనం చదివితే పాస్ కావట్లేదని 2 సార్లు ఎగ్జామ్కి వెళ్ళాను, 2 సార్లు తప్పాను అని చదవకుండా ఉంటే పాస్ అవుతామా? అంటే మాస్టర్ గారు అంటున్నారు, అపనమ్మకం కలుగుతుంది. అపనమ్మకం కలగడం వల్ల పనులు సాధ్యమయ్యేట్లయితే అదే చేసి ఉండేవాళ్ళం కదా, అదే సాధ్యమయ్యేది కదా అంటున్నారు. ఇంత చేసి పారాయణ విశ్వాసాలలో పెట్టుబడి ఎంత? ఇప్పుడు కొంచెం పారాయణ చేసి జరగట్లేదండి, ఏమో నాకు దీనివల్ల రిజల్ట్ కనపడలేదు, మానేస్తాను. అసలు మనం పెట్టిన పెట్టుబడి ఎంత అంటున్నారు మాస్టర్ గారు. ఇంత చేసి పారాయణ విశ్వాసాలలో పెట్టుబడి ఎంత? నష్టం ఏమొచ్చింది? నేను చాలా నష్టపోయానండి అనడానికి ఏమైనా ఉందా? పారాయణ చేసుకుంటూ ఉన్నాం. పారాయణలో నష్టపోవడానికి అనేది అసలు ఎప్పుడూ ఉండదు. మానవులం కనుక గతంలోనో వర్తమానంలోనో చేసిన తప్పులకు ఫలితం అనిపించరాదనుకోవడం మన కోసం సృష్టి ధర్మాన్ని మార్చమని కోరడమా? మానవులం కనుక గతంలోనో వర్తమానంలోనో చేసినటువంటి తప్పులకు ఫలితాన్ని అనుభవించరాదనడం మన కోసం సృష్టి ధర్మాన్ని మార్చమని కోరడమా? ఇది అవినీతి కాదా అంటున్నారు మాస్టర్ గారు. ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం దేనివల్ల వచ్చింది అది తెలుసుకున్నాం అనుకోండి, అరే మనం ఇలాంటి తప్పులు చేయటం వల్ల ఇలా వచ్చింది, ఇలాంటి తప్పులు చేస్తే మళ్ళీ మనకి ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఉంటే కనుక ఇలాంటి తప్పులు చేయకుండా ఉండే అవగాహన సంస్కరణ మనకి రావటం కోరుకోవాలి. మనం ఏం చేస్తాం? మనందరం సహజమైన మానవులం కనుక ఇప్పుడు ఈ కష్టాన్ని తొలగించుకోవాలి అనుకుంటాం. కష్టం ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మానవులం కనుక గతంలోనో వర్తమానంలోనో చేసిన తప్పులకు ఫలితాన్ని అనుభవించరాదనడం మన కోసం సృష్టి ధర్మాన్ని మార్చమని కోరడమా? తప్పు చేస్తే తప్పు ఫలితం దాని ఫలితం పొందుతాం, మంచి పని చేస్తే మంచి ఫలితం పొందుతాం. తప్పు చేసి కూడా మంచి ఫలితం పొందాలి, నాకు తప్పు యొక్క ఫలితం రాకూడదని అడిగామనుకోండి, అది మాత్రం అవినీతి కాదా అంటున్నారు మాస్టర్ గారు. తప్పుకి ప్రాయశ్చిత్తము పరిహారము ఉండాలి. తప్పు చేస్తే ప్రాయశ్చిత్తము పరిహారము ఉండాలి. కానీ చేసిన తప్పుకు క్షమ ఎప్పుడెంత చూపాలన్నది అవతల వారిది, కానీ అది ఎప్పుడెంత ఉండాలన్నది నిర్ణయించే హక్కు మనకేమున్నది? మనం తప్పు చేసాం, క్షమాపణ అడిగామనుకోండి, అడిగినప్పుడు నేను సారీ చెప్పేశాను మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అని అనలేం కదా మనం. వాళ్ళు ఎంతగా క్షమించాలనుకున్నది వాళ్ళ మీద ఉంటుంది. అంతేగాని మీరు ఇంత నేను చెప్పాను కాబట్టి సారీ, మీరు ఇంక నన్ను ఇంకేం అనకూడదు, మళ్ళీ మామూలుగానే ఉండాలి అనటానికి మనకి ఎట్లా ఉంటుంది? అది మన చేతిలో ఉండదు. సరేలేండి అని పక్కన వాళ్ళు అన్నా కానీ వాళ్ళు అలానే ఉంటారని నమ్మకం ఏముంది? అట్లాగే మాస్టర్ గారు అంటున్నారు, తప్పుకి ప్రాయశ్చిత్తము పరిహారము ఉండాలి, కానీ చేసిన తప్పుకి క్షమ ఎప్పుడెంత చూపించాలన్నది అవతల వారిది, కానీ అది ఎప్పుడెంత ఉండాలని నిర్ణయించే హక్కు మనకేమున్నది? మన వలన తప్పు జరిగినందువల్ల బాధపడిన వారి దృష్టిలో చూస్తే సాయి మనం రక్షించడం న్యాయమా? మనకి బాధ కలిగిందంటే అర్థం ఏంటి? మనం ఏదో తప్పు చేసాం, దాని ఫలితం అనుభవిస్తూ ఉన్నాం.
అందుకని దాని కనుక తప్పింపు చూస్తే, ఆ బాధపడిన వారి దృష్టిలోంచి చూస్తే సాయి ఇది తప్పించడం న్యాయమేనా? అంటే మనం తప్పు చేసాం, ఏదో బాబా మనకు తెలుసు కదా, బాబా మహాభక్తులు మనం అని చెప్పేసి ఆయన అడిగి తప్పించుకున్నాం అనుకోండి, మన ద్వారా బాధపడిన వాళ్ళు కనుక దృష్టిలోంచి చూస్తే సాయి చేసింది కరెక్టేనా? కాదు కదా. అదే అంటున్నారు మాస్టర్ గారు, మన వలన తప్పు జరిగినందువలన బాధపడిన వారి దృష్టిలో చూస్తే సాయి మనల్ని రక్షించడం న్యాయమా? ఇప్పుడు మనకి ఎవరన్నా బాధ కలిగించారనుకోండి, వాళ్ళు వెళ్ళి పాపాన్ని పట్టుకోనో ఇంకో రకంగానో వాళ్ళకి శిక్షణ తప్పించుకున్నారు, మన మనసు ఎంత బాధపడుతుంది? ఇక అలా కనుక అయితే అసలు ప్రకృతిలో ఎవరైనా సరే ధర్మంగా ఉండాలని అనుకుంటారా? ఏదో విధంగా చేసేసి ఎలాగొకలా. ఇప్పుడు మనకు తెలిసిన ఈ గవర్నమెంట్లోనో పోలీస్ డిపార్ట్మెంట్లోనో ఉన్నారనుకోండి, మనం ఏం తప్పు చేసినా మన వాళ్ళే అని చెప్పి చేసుకుంటూ పోతే ఇక అసలు అక్కడ ఎవరన్నా బతకగలుగుతారా? ఎవడన్నా ధర్మంగా ఉండగలుగుతాడా? కనుక వాళ్ళ దృష్టిలోంచి చూస్తే సాయి మనల్ని రక్షించడం న్యాయమా? కనుక అపనమ్మకానికి తావేది? ఈ మహనీయులు ఒకవేళ ప్రస్తుత సమస్యలు తీర్చలేదనుకుందాం, అప్పుడైనా మన వల్ల ఇక ముందైనడు ఇలా తప్పులు జరిగి బాధపడవలసిన అవసరమైన స్థితి ఏనాటికైనా కలగాలి కదా. ఒకవేళ మహనీయులు తీర్చలేదు అనుకుందాం, కానీ మాస్టర్ గారు అంటున్నారు అప్పుడైనా కానీ మన వలన ఇక ముందెన్నడు ఇలా తప్పులు జరిగి బాధపడవలసిన అవసరం లేని స్థితి ఏనాటికైనా కలగాలి కదా. ఇప్పుడు తప్పు చేసాం, తొలగించుకున్నాం అనుకోండి, బాబా దయ వల్ల తప్పు చేయకూడదు అనే బుద్ధి రావాలి కదా మనకి. అరే ఈ తప్పు చేయటం వల్ల కదా మనం ఈ శిక్ష అనుభవిస్తుంది, కనుక ఇలా చేయకుండా ఉండే బుద్ధి మనకి రావాలి కదా. అది ఎప్పుడు వస్తుంది? తీరినప్పుడే వస్తుంది. ఇప్పుడు వెంటనే తొలగిపోయింది అనుకోండి, బాబాని అడిగాం, బాబా ఎట్లా కొట్ల ఒక్కసారికి తీర్చేసి మళ్ళీ తప్పు చేయని అనాలి. అలా కాకుండా బాబా తీర్చేసి అడిగాం, ఆయన తీర్చలేదు, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆలోచన వస్తుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశానో దానివల్ల ఈ శిక్ష అనుభవించవలసి వస్తుంది, మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అని మనం అనుకోవాలి. అందుకు వారిని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం ఉన్నదా? అపనమ్మకానికి ఆధారమే లేదని మనం గమనించాలి. అంటే ఈ అవగాహన లేకపోతే ఏమవుతాయో, నేను పట్టుకున్నానండి, పారాయణ చేస్తున్నానండి, కలగలేదండి, లేకపోతే ఇంకా అవ్వలేదండి, మన ఎంతసేపటికి ఎలా ఉంటుంది, లేకపోతే నాకేదో ఇబ్బంది కలిగింది, ఆ ఇబ్బంది తొలగలేదు, బాబా కూడా తీర్చట్లేదు అనుకుంటూ ఉన్నాం. ఆ ఇబ్బంది బాబా తొలగించారు, కానీ ఆ ఇబ్బంది ఎందుకు వచ్చిందని మనం ఆలోచిస్తామా? ఆ ఇబ్బంది కలగటానికి కారణం మళ్ళీ మనం ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్న బాబా అంటే మహనీయులు ఎవరైనా సరే దాన్ని తీర్చకపోవటం వల్ల కూడా మనకి ఆలోచన కలగడానికి కారణం అవుతుంది. ఆయన తొలగించారనుకోండి, మాస్టర్ గారు అంటున్నారు, మనం ఎవరిని బాధ పెట్టామో వాళ్ళు కనుక వాళ్ళ దృష్టిలోంచి చూస్తే బాబా చేసిన పని కరెక్టేనా? ఎంత బాబాని మీరు పూజించారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఇంత బాధ పెట్టినా కానీ వాళ్ళకి శిక్ష లేకుండా వాళ్ళని తప్పించారు, వాళ్ళకి ఇబ్బంది తొలగించారని వాళ్ళు అంటారు కదా. అదే మనకి జరిగితే మనం అంటాం కదా. కనుక అపనమ్మకానికి ఆధారమే లేదని గమనించాలి. మనలోని అధర్మ ప్రవృత్తి, స్వార్థాలే అపనమ్మకానికి కారణం. మనలో ఉన్న అధర్మ ప్రవృత్తి, స్వార్థాలే మన అపనమ్మకానికి కారణం. అందుకనే ఏది వచ్చినా మన గురువు వల్లనే కలిగిందని గుర్తుపెట్టుకోవటమే మనం చేయవలసిన పని. మంచి అయినా చెడైనా ఇది అనుభవించేస్తే ఇది తొలగిపోతుంది. బాబాని ప్రార్థించవచ్చు, బాబా దీన్ని ఎలాగోలా అనుభవించేలా తట్టుకోగలిగే శక్తిని మనం ప్రార్థించాలి. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా తొలగించేస్తే అది మనం అనుభవించేస్తే పోతుంది. ఇప్పుడు ఈ మార్చికి రాలేదనుకోండి, సెప్టెంబర్కి రాయాలి, మళ్ళీ సెప్టెంబర్ కూడా నెట్టితే మళ్ళీ మార్చికి రాసుకోవాలి. లేదు రాసేసి కంప్లీట్ చేసామనుకోండి, దాంతో పని అయిపోతుంది. కష్టమో నష్టమో అంటే మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఎప్పుడైనా దానికి రావాల్సిందే. దాని బదులు ఒకసారి అనుభవించేస్తే సరిపోతుంది అంటున్నారు. మన వలన జరిగిన తప్పులకి పశ్చాత్తాపం సరిగా కలగలేదనడానికి గుర్తు, అది బాగా కలిగితే అసలు మనిషి ఉపశాంతి కోరలేడు. మనం ఎప్పుడు అడుగుతామంటే ఆ తప్పుని ఇంకా మనలో ఇంకా మనం చేసిన తప్పులకి పశ్చాత్తాపం కూడా కలగలేదని. అందుకే చంపలేసుకొని బాబా మళ్ళీ ఈ తప్పు ఎప్పుడు చేయమని అడగాలి ఫస్ట్. కనుక కోరితే అవకున్నా కినుక వహించలేడు, ఇక మరలా తప్పు మాత్రం చేయలేడు. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే మాస్టర్ గారు,
మనం విశ్వాసం అనుకునేది ఏంటి? మన అధర్మ ప్రవృత్తి, స్వార్థం. మనం అనుకున్నట్లుగా జరగాలి, మనకు వచ్చిన ఇబ్బంది తొలగాలి. ఎందుకంటే ఆయన అడిగింది ఏంటి? చిత్రపారాయణ చేసినా కానీ సమస్యలు ఎదురవుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు అపనమ్మకం తెలుస్తుంది అన్నారు. సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అంటే ఏంటి? నీ పారాయణ చేస్తే ఇక సమస్యలు రాకూడదు, రెడ్ కార్పెట్. మరి గతంలో చేసిన అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? ఇక్కడి నుంచి అప్పులు లేకుండా చేయటం ఒక ఎత్తు అయితే, గతంలో చేసిన అప్పులకి మనం చెల్లించి తీరాలి కదా. అంటే గతంలో మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, ఎవరైనా బాధించినవి, ఇవన్నీ కూడా మనకి ఎదురవుతున్నప్పుడు వాటి ఫలితాలు, వాటిని తప్పుకో చూడటం స్వార్థం కాదా? మరి కేవలం బాబాని ప్రార్థించేవి కనుక తప్పుకో కనుక చూస్తే, మన వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళ దృష్టిలోంచి చూస్తే, సాయి మన తప్పుల్ని క్షమించి ఆయన తొలగించటం న్యాయమేనా అంటున్నారు. మరి అపనమ్మకం ఎందుకు కలుగుతుంది అంటే, నువ్వు అనుకున్నట్టుగా జరగలేదని, మన కోసం స్వార్థంగా ప్రకృతి ధర్మాన్ని కూడా మార్చమని అడగటం. అంతేకాకుండా మనలో ఇంకా పశ్చాత్తాపం కలగలేదంటానికి గుర్తట. రెండవది, ఒకవేళ మహాత్ములు తీర్చకపోయినా కానీ మనకి మేలే. ఎందుకని? ఆలోచింపజేస్తుంది. ఎంత చేసినా కానీ తొలగలేదు, ఇది ఎంత ఘోరమైన పాపం చేశాను, ఎంత ఘోరమైన తప్పు చేశాను, కనుక సాధ్యమైనంత వరకు మనం ఇలా తెలిసి తప్పులు చేయకుండా ఉండేట్లుగానే మన ప్రవర్తన హాయిగా ఉందాం, జీవితంలో దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉందాం, తిందాం, ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం. కానీ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, ఇవన్నీ ఉండగానే పక్కన వాళ్ళతోటి గొడవలో, అందుకే బాబా చెప్పింది, పోటీలు, వంతులు, కీచులాట్లు మారితే భగవంతుడు రక్షిస్తాడని. మనం నిజంగా హాయిగా ఉండడానికి మనం ఏం కావాలో అది చూసుకోవాలి తప్పించి, పక్కన వాళ్ళతోటి పోలికో లేకపోతే వాళ్ళతో గొడవ మనకి అసలు ఏ విధంగానూ అవసరం లేదు. మనం హాయిగా ఉండాలంటే ఉండటానికి, తినడానికి, ఉండి ఆరోగ్యంగా ఉంటే అంతకు మించింది ఏమీ లేదు. జీవించి ఉండడం కంటే ఇంకా వేరే ఏమీ లేదు. కానీ అది ఉంది ఇంకా మనం ఏం చేస్తున్నాం? మిగిలిన వాటి మీద దృష్టి పెడుతున్నాం. మనం హ్యాపీగా ఉండటానికి కావాల్సింది ఏంటని ఆలోచించుకున్నాం అనుకోండి, అసలు వేరే వాటితో సంబంధమే లేదు. సాధ్యమైనంత వరకు మనకి భగవంతుడు ఇచ్చాడు, ఆయనకి మనం తిరిగి ఏ విధంగా సేవ చేసుకోగలో, ఆయన యొక్క కృపకి పాత్రలం కావాలంటే బాబా చెప్పినట్టుగా మనకి కావాల్సిన ధర్మాన్ని మనం నిర్వర్తించుకునే సరిపడా మనం వాడుకుంటూ, మనకి అధికంగా ఉన్న దాన్ని లేని వారికి ఇవ్వడానికి మనం సంసిద్ధులమై అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడని సేవ చేయటం ద్వారా ఆయన కృపకి పాత్రలు కావడానికి మనం అర్హులం కావాలి అంటున్నారు. అలా కాకుండా మనం భక్తులం అనుకుంటే మళ్ళీ మోసపోతామని చెప్తున్నారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.